తరువాత 3 సార్లు పారాయణం చేద్దాం. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. ముందుగా ఆంజనేయ స్వామి వారు సూర్యుడికి, ఆ తరువాత మహేంద్రుడికి, ఆ తరువాత పవనుడికి, తరువాత స్వయంభూడైనటువంటి బ్రహ్మగారికి, సకల చరాచరంలో ఉండేటువంటి భూతములకి అంజలిం కృత్వా నమస్కారాన్ని చేసి చకార గమనేమతిం, ఆ యొక్క లంకా ప్రయాణానికి మహేంద్రగిరి నుంచి ఆయన సన్నద్ధుడయ్యాడు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనం బాగా అనుశీలించి పారాయణంలోకి వెడితే అసలు నిత్యము కూడా మనము ప్రయాణం చేయకుండా మన యొక్క జీవన వ్యవస్థ ముందుకు సాగదు. మన ప్రయాణంలో ఎందుకు ఈ శ్లోకం అవసరం అనేటువంటి దాన్ని మనం గమనించాలి. ముందుగా ఆయన గ్రహములకు అధిపతి అయినటువంటి సూర్యుడికి నమస్కారం పెట్టాడు. అందువల్ల నవగ్రహముల యొక్క అనుగ్రహము మనకి సిద్ధిస్తుంది. సూర్యాయ అని చెప్పి మహేంద్రాయ, అష్టదిక్పాలకులకి కూడా వాసవానల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవరులు అని చెప్పుకునేటప్పుడు వీళ్ళందరిలో ఆధిపత్యం ఇంద్రుడికి ఉంది కనుక ఇంద్రుడికి ముందు నమస్కారం చేశారు. తర్వాత పృథివ్యప్తేజో వాయువాకాశముల్లో ముందు నిలిచేవాడు పవనుడు కనుక ఆ యొక్క వాయుదేవుడికి నమస్కారం చేశాడు. తరువాత బ్రహ్మగారు నిరంతరం వేదపారాయణం చేస్తూ ఉంటారు. సృష్టిని అంతా కూడా శ్రీ మహావిష్ణువు కటాక్షం చేత సృజింపజేసినటువంటి వాడు కనుక వేదాశీర్వచనం బాగా లభిస్తుంది బ్రహ్మగారిని తలంచుకోవటం వల్ల. భూతేభ్యశ్చ, భూతములన్నిటికీ ఆయన నమస్కారం పెట్టాడు. అదేమిటండి, ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే ఈ భూతాది దైవములు వీటి యొక్క భయం పోతుంది అని అంటారు కదా. ఆంజనేయ స్వామి వారే భూతాలకి నమస్కారం పెట్టడం ఏమిటి అంటే, భూత శబ్దానికి కీటకము నుంచి బ్రహ్మ పర్యంతము ఉండేటువంటి ప్రాణిజాతమంతా కూడా శ్రీ మహావిష్ణువు నుంచి వచ్చింది కనుక వాటి ఆనుకూల్యత మనకి కావాలి అని నమస్కరించడం. అంతేగాని భూతములు అని అంటే మనం లోకంలో అనుకునేటువంటి అర్థం కాదు. ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్ని అనేక సహా అంటే ముందు విష్ణు అనే భూతము పుట్టెను, తర్వాత అనేక భూతములు పుట్టెను అని కాదు. భూతములు అని అంటే ప్రాణిజాతములు. విష్ణు ఉండటం వల్ల ప్రాణిజాతము స్థిరమైంది, తర్వాత అనేక ప్రాణిజాతములు వచ్చాయి. వీటన్నిటి ఆనుకూల్యత మనకు కావాలి. ఎందుకంటే నేను ఒక చోట నుంచి మరొక ప్రాంతానికి వెడుతున్నాను. ఒక చిన్న కీటకము నన్ను గుట్టిందనుకోండి, దానివల్ల ఏదో ఒక వ్యాధి వచ్చిందంటే నేను ప్రయాణం చేయలేను. కనుక ఈ యొక్క సూర్యానుగ్రహం, అలాగే ఇంద్రియములు పాలించేటువంటి మహేంద్రుడి యొక్క అనుగ్రహం, ఈ యొక్క పంచభూతములు, ఈ యొక్క వాసవానల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ గీర్వాణ వరులతో పాటు ఈ యొక్క పృథివ్యప్తేజో వాయువాకాశముల యొక్క ఆనుకూల్యత నాకు ఉండాలి. అలాగే ఆ యొక్క వేదాశీర్వచనం బ్రహ్మగారి యొక్క అనుగ్రహం ఉండాలి, భూతజాతం యొక్క అనుగ్రహం ఉండాలి. ఎవరైనా సరే ప్రయాణముల ముందు కనుక ఈ యొక్క శ్లోకాన్ని పఠించి కనుక వారి యొక్క జీవన ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఇక సర్వ శుభములు పొందవచ్చు. అటువంటి పవిత్ర శ్లోకాన్ని మనం 3 సార్లు అధ్యయనం చేద్దాం. ఈ యొక్క శ్లోకం గురించి ఒక మాట ఎక్కువగా చెప్తా. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు మరింత తాదాత్మ్యతతో వీటన్నిటికీ నమస్కారం పెట్టారు. ఎందుకంటే ముందుగా ఆయన సూర్యుడి దగ్గరికి ఫలమని చెప్పి వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన దేవేంద్ర వజ్రఘాతానికి కొంత బడలిక పొందారు. అప్పుడు సూర్యుడు ఈయనకి యుక్త వయస్సు వచ్చిన తర్వాత నేను విద్యలను అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన ఆశీర్వచనం చేశారు. తర్వాత విద్యలను ఆంజనేయ స్వామి వారికి ఆయన బోధించారు. అంతేకాకుండా ఆ సమయంలోనే ఆయన తనలో ఉండేటువంటి 100వ వంతు తేజస్సును ఆంజనేయ స్వామి వారికి ఇచ్చారు. అలాగే మహేంద్రుడు ఒక పద్మమాలని ఇచ్చాడు. ఆ పద్మముల యందు లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఆయనకు గొప్ప ఐశ్వర్యం వచ్చింది. ఐశ్వర్యం అంటే అది ఎవరు ఏదనుకుంటే అటువంటిది. శీలధనము, తపోధనము, విద్యాధనము, ఇలా అనేక ధనాలు ఆయనకి ఆ మాల వల్ల వచ్చాయి. అలాగే దేవేంద్రుడు వజ్రఘాతం వల్ల ఎటువంటి గ్లాని భవిష్యత్తులో జరగదనేటువంటి వరం ఇచ్చారు. వాయువు ఆయనకి సర్వదా అనుకూలత ఉంటాను అని చెప్పి వరం ఇవ్వటం జరిగింది. బ్రహ్మగారు ఆయనకి చిరంజీవిత్వాన్ని ఇచ్చారు. అలాగే అనేకమైనటువంటి గ్రహాదులు, ఆ యొక్క భూతములు ఆంజనేయ స్వామి వారిని ఆ సమయంలో ఇవ్వటం వల్ల ఆయన కృతజ్ఞతతో ఆయన చేశారు.